కుంభరాశి వారికి ఆగస్టు 19వ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే కుంభరాశి వారికి రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా ఈ వార్త రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, అలాగే దాంపత్య జీవితం పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పూజలు, కొన్ని పరిహారాలు, కొన్ని దానాలు, ఎటువంటి మంత్రాలను జపించడం వల్ల రేపటి రోజున మీకు అనుకూలము, అలాగే ఎటువంటి దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున ప్రతికూలమైన అంశాలను అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం. కాబట్టి కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. తప్పకుండా ఈ వీడియోని ఇంకొంతమందికి కుంభరాశి జాతకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి వారికి నీలం రంగు, గులాబీ రంగు, వైలెట్ రంగు, తెలుపు రంగు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులన్నమాట. కుంభరాశి వారి వ్యక్తిత్వ లక్షణాల గురించి మనం చూసుకున్నట్లయితే చాలా పాజిటివ్ లక్షణాలను కలిగి ఉంటారండి. సృజనాత్మకత, ఆవిష్కరణాత్మకత, కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో ముందుకు వెళ్తూ ఉంటారు. స్నేహపూర్వక మరియు మానవతావాదులు అనమాట చెప్పుకోవచ్చు. అంటే సమాజానికి, మిత్రులకు సహాయం చేసేవారు. స్వతంత్ర భావనను, మనసుకు తగ్గిన పని చేస్తారండి. అదర్స్ను అంగీకరించారనమాట. భవిష్యత్తును ముందుగానే ఊహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారనమాట. అంటే ఏదైనా కానీ ముందుగానే ఊహించే థింకింగ్ అనేది ఈ యొక్క కుంభరాశి వారిలో చాలా అనుకూలంగా ఉంటుంది. నెగిటివ్ లక్షణాలు కూడా కొన్ని ఉంటాయండి. కొద్దిగా దూరంగా, స్వతంత్రంగా ఉండడం ఇష్టపడతారు. పర్సనల్ స్పేస్ కోసం సమయం ఇచ్చే వ్యక్తులు అనమాట. కొన్నిసార్లు అంటే విరోధకత కలిగి ఉంటారనమాట. అంటే తమ ఆలోచనలపై దృఢంగా ఉండడం, భావోద్వేగాలను చూపించకపోవడం, ఎమోషనల్ రిజర్వేషన్స్ అనమాట. అంటే ఏదైనా కానీ ఇతరులను ఎప్పుడూ గుడ్డిగా నమ్మరనమాట. ఆలోచించి ఏదైనా ముందడుగు వేస్తారని కూడా చెప్పుకోవచ్చు. స్నేహితులు, సహచరులు కొత్త ఆలోచనలతో, ఆవిష్కరణలతో ఆకర్షితులు అవుతారండి. కొన్నిసార్లు గమనించని ఆలోచనలతో మునిగిపోతూ ఉంటారనమాట. ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి రేపటి రోజున ఎలా ఉందంటే వివిధ ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయండి. కొత్త పెట్టుబడులు లేదా చిన్న వ్యాపారంలో ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంత అనూహ్య ఖర్చులు ఉండే అవకాశం ఉందండి. కాబట్టి వినియోగాన్ని క్రమపరచడం చాలా మంచిది. ఆర్థిక సూచనలు అంటే సంపాదన, జీతం, ఫ్రీలాన్స్, చిన్న వ్యాపారం ద్వారా స్థిరమైన ఆదాయం సాధ్యమే. కానీ ఖర్చులు, పెద్ద ఖర్చులు, ఎమర్జెన్సీస్ కోసం ముందే ప్లాన్ చేయండి. రియల్ ఎస్టేట్, గోల్డ్ లేదా చిన్న మధ్యస్థాయి పెట్టుబడులు వీలైనంత వరకు పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తాయండి. ఇతరుల ఆర్థిక సహాయం, సలహా కోసం మెల్లగా ముందుకు రావడం మంచిది. ఈరోజు చిన్న దానాలు, సేవలు, పునాది సదుపాయాల ద్వారా అదృష్టం పెరుగుతుంది. పెద్ద రిస్క్ పెట్టుబడులు ఇలాంటివన్నీ కూడా పనులను చేయకూడదనమాట. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకూడదని అర్థం. ధన పెద్దలతో సంబంధాలు జాగ్రత్తగా ఉండాలి. వాడకం సరిగా ప్లాన్ చేయడం ముఖ్యం. ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు. కొంత అదృష్టం, కొంత జాగ్రత్త అవసరం. చిన్న ప్రయత్నాలు ఫలించవచ్చు, కానీ అనూహ్య ఖర్చులు, రిస్క్ పెట్టుబడులు జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే సంఘటనలు రేపటి రోజున అంటే మీ కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు ఏర్పడతాయండి. చిన్న చర్చలు, సమావేశాలు లేదా పరస్పర సహాయం ద్వారా సమస్యలు పరిష్కారం అవ్వడం తప్పకుండా సాధ్యమే. పెద్దవారితో గౌరవభావం, పిల్లలతో సరదా లేదా శ్రద్ధ చూపించడం చాలా మంచిది. అలాగే చిన్న వివాదాలు, అభిప్రాయ భేదాలు చోటు చేసుకోవచ్చు. కుటుంబంలో ఎమోషనల్ టెన్షన్స్ పెరగకూడదు. ఏదైనా సమస్య వస్తే శాంతంగా, చింతనతో పరిష్కరించాలి. పెద్దవారి సూచనలు వినడం, మౌనంగా ఉండడం కొన్ని సందర్భాల్లో చాలా మంచిది. ఈరోజు కుటుంబ సభ్యులతో సమయం గడపడం చాలా ఆనందాన్ని ఇస్తుందన్నమాట. పెద్దవారి ఆరోగ్యం, పిల్లల చదువు లేదా చిన్న విషయాలపై ముఖ్యంగా దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో సహాయం, పరస్పర మద్దతు ఇవ్వడం అదృష్టాన్ని పెంచుతుందండి. ఈరోజు కుటుంబ పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. పాజిటివ్ లక్షణాలు అంటే ప్రేమ, సహాయం, సమ్మతులు, జాగ్రత్త, చిన్న వివాదాల, అభిప్రాయ భేదాలు రేపటి రోజున తలెత్తొచ్చు అనమాట. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు వస్తాయండి. సృజనాత్మకత, ఆలోచనలు, కొత్త ఐడియాలు పాజిటివ్ ఫలితాలు అయితే ఇస్తాయన్నమాట. పై స్థాయి వర్గాల నుండి సహాయం లేదా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. ఫ్రీలాన్స్ లేదా స్వతంత్ర ఉద్యోగంలో కొత్త కస్టమర్లు లేదా ఆర్డర్లు రావచ్చు. కొన్ని అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ సమస్యలు కలిగించవచ్చు. సహచరులు అంటే కర్మచారుల మధ్య తాత్కాలిక అసహనం ఉండే అవకాశం కూడా ఉంటుంది. డెడ్లైన్స్ కోసం సమయానుకూల ప్రణాళిక చాలా అవసరం అండి. కార్యాలయంలో సంయమనం, సహనం చాలా ముఖ్యం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు వివరణాత్మకంగా పరిశీలించండి. కొత్త అవకాశాలు వచ్చిన తక్షణం ఇంపల్స్ ద్వారా ఫలితాలు ఆశించకండి. పద్ధతిగా ముందుకు వెళ్ళండి. ఈరోజు ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు. గుర్తింపు, కొత్త అవకాశాలు, సృజనాత్మకత, కమ్యూనికేషన్ సమస్యలు, డెడ్లైన్స్కు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున కొత్త కస్టమర్లు, క్లయింట్స్, ఒప్పందాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నూతన వ్యూహాలు, ఆలోచనలు వ్యాపారంలో అభివృద్ధికి దోహదం చేస్తాయి.
వ్యాపారంలో సృజనాత్మకత, కొత్త మార్కెటింగ్ ఐడియాలు ఫలవంతంగా ఉంటాయి. చిన్న లేదా మధ్యస్థాయి పెట్టుబడులు సార్థక ఫలితాలనైతే ఇస్తాయన్నమాట. జాగ్రత్తలు: కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు అసలు చేయకూడదు. ఆరోగ్యపరంగా రేపటి రోజున చూసుకున్నట్లయితే ఈరోజు శారీరక శక్తి సాధారణంగా స్థిరంగా ఉంటుంది. చిన్న వ్యాయామాలు, నడక, ప్రాణాయామం ద్వారా శారీరక మరియు మానసిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యానికి సంబంధించి పాత సమస్యలు ఎక్కువగా కష్టాన్ని కలిగించవండి. మితమైన ఆహారం, తక్కువ ఆల్కహాల్ లేదా జంక్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. కళ్ళు, మోచేయి లేదా కాళ్ళు, గుండె సంబంధిత సమస్యలు ఉంటే పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. స్ట్రెస్ లేదా ఒత్తిడి పెరగకూడదు. మానసిక ప్రశాంతత ముఖ్యంగా ఉండాలి. ప్రతిరోజు తగినంత నీరు, సంతులిత ఆహారం తీసుకోండి. సాయంత్రం తేలికపాటి వ్యాయామం, యోగా చేస్తే శక్తి మరియు ఫోకస్ పెరుగుతుంది. పెద్ద రిస్క్ వైద్య సమస్యలు, వైద్య పరీక్షలు అవసరమైతే ముందుగానే చెకప్ చేయించుకోవడం చాలా మంచిది. శారీరకంగా స్థిరంగా ఉంటారు. చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు. మానసిక ప్రశాంతత, సరైన ఆహారం, తేలికపాటి వ్యాయామం చాలా ముఖ్యం. అలాగే రేపటి రోజున దాంపత్య మరియు వైవాహిక జీవితం గురించి ఆలోచిస్తే కనుక అంటే భార్యాభర్తల మధ్య సహకారం, పరస్పర బంధం పెరుగుతుందండి. చిన్న సమస్యలు ఉంటే శాంతంగా చర్చించి పరిష్కరించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, సహనం ఈరోజు బలంగా ఉంటుంది. వివాహితులు సంబంధాల మెరుగుదల, మనసుకు ఆనందం పొందే అవకాశం అయితే ఉంటుంది. చిన్న తారసపడులు, అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. వాటిని వివేకంతో పరిష్కరించాలి. కొత్త నిర్ణయాలు తీసుకోవాలంటే భార్యాభర్తల అభిప్రాయం తప్పక పరిగణించాలి. అలాగే సింగిల్ వారికి కొత్త పరిచయాలు, కొత్త అనుబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం సంబంధంలో ఉన్న వారికి పరస్పర అనుబంధం, ప్రేమ, విశ్వాసం బలపడుతుంది. స్నేహితుల నుండి మద్దతు, సహాయం కూడా ఈ రోజున అంటే లవ్ లైఫ్లో సానుకూలంగా ఉంటుందన్నమాట. వివరలేని మాటలు, అపోహ సంబంధాలను తలకిందు చేయకూడదు. కొత్త పరిచయాల విషయంలో ధైర్యంగా కానీ జాగ్రత్తగా కానీ ముందుకు వెళ్ళాలి. దాంపత్య జీవిత పరంగా ప్రేమ, సహకారం, అనుబంధ బలంగా ఉంటుంది. కొత్త అనుబంధాలు, సంబంధాల మెరుగుదల, అపోహలు లేకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున చేయకూడనటువంటి కొన్ని పనులు వచ్చేసి పెద్ద రిస్క్ పెట్టుబడులు లేదా పందెం కాస్తూ ఉంటారు కదా, అంటే పందెం స్లాట్స్ అనమాట, ఇవన్నీ చేయకూడదు. అనవసర ఖర్చులు అంటే ఇంపల్స్ షాపింగ్ నివారించాలి. కొత్త పెట్టుబడులు పూర్వ సలహా లేకుండా చేయకూడదు. ఉద్యోగ వ్యాపార పరంగా అంటే కొలీగ్స్తో వివాదాలు, తారసపడు ఇవన్నీ చేయకూడదు. డెడ్లైన్స్ కోసం అసహనపూర్వక పద్ధతులు వాడకూడదు. కొత్త ఒప్పందాలు లేదా అగ్రిమెంట్స్ తొందరపడి సైన్ చేయకూడదు. ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా మార్చడం వద్దు. ప్రేమ సంబంధాలు, అపోహలు, అనవసర విమర్శలు తప్పించుకోవాలి. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే తక్కువ విశ్రాంతి అసలు ఉండకూడదన్నమాట. కొంచెం ఎక్కువగానే విశ్రాంతి తీసుకోవాలి. అనారోగ్య సమస్యల వల్ల బరువైన వ్యాయామం లేదా రిస్క్ యాక్టివిటీస్ అనేది చేయకూడదన్నమాట. ఎమర్జెన్సీ లేకపోవడం, డాక్యుమెంట్స్, మనీ, వాల్యుబుల్ను చక్కగా రక్షించుకోవడం, సానుకూలత, పేషెన్స్, కామ్లెస్ను మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. రేపటి రోజున ఈ యొక్క కుంభరాశి వారికి ఒక ఫోన్ ద్వారా ఈ వార్త అనేది తప్పకుండా వస్తుందండి. కుంభరాశి వారు తప్పకుండా గమనించుకోండి. రేపటి రోజు ఏ చోటైనా మీరు ఉండినా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో కొత్త అవకాశం, ఆశ్చర్యకరమైన వార్త మీకు అందుతుంది. ఆ కాల్ ద్వారా ఉద్యోగం లేదా వ్యక్తిగత జీవితంకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఈ వార్త మీ అదృష్టాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి సడన్గా అంగీకరించండి. జాగ్రత్తగా వినండి. ఈ ఫోన్ దగ్గర ఎల్లప్పుడూ ఉండండి. రేపటి రోజు కలిగే ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకుండా చూడండి. రేపు మంగళవారం కాబట్టి కొన్ని పూజలు, పరిహారాలు చేయడం వల్ల మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠనం చాలా మంచిది. హనుమంతుని పూజించడం వల్ల తప్పకుండా మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున మీకు ధైర్యం, సమస్యల పరిష్కారం, రక్షణ కూడా కలుగుతుంది. ఇంకా శనిదేవుని పూజించడం వలన మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మానసిక ధైర్యం ఏర్పడుతుందన్నమాట. రేపటి రోజున మీరు కొన్ని దానాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఏదైనా కానీ అన్నదానం చేసి మంచి ఫలితాలను మీరు పొందవచ్చు అనమాట. మీరు తప్పకుండా ఏదైనా సమయంలో అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ భిక్షగాళ్లకు కనీసం 2 రూపాయలైనా దానం చేయండి. మీకు రేపటి రోజున అన్ని విధాలుగా కలిసి వచ్చేందుకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున పేదలకు, అనాథలకు దానం చేయడం వలన అంటే ఆహారం కానీ, దుస్తులు లేదా చిన్న చిన్న వస్తువులు, ముఖ్యంగా ఎరుపు, నారింజ లేదా నీలం రంగు వస్తువులు ఇవ్వడం చాలా మంచిది. చిన్న వృక్షాలు అంటే పూలు, మొక్కలు నాటడం గృహంలో లేదా ఏదైనా కానీ అంటే శాంతి మరియు అదృష్టం పెరుగుతుందండి. గృహంలో మనం ఒక చిన్న దీపాన్ని వెలిగించుకుంటే అంటే దీపారాధన చేయడం వల్ల రేపటి రోజున అన్ని విధాలుగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా ఏదైనా కానీ ఇంటికి స్వచ్ఛంగా ఉంచడం కోసం ముఖ్యంగా గృహ పూజా కోణం, దేవాలయం శుభ్రంగా చేయడం చాలా మంచిది. పేదలకు సహాయం చేయడం వలన మీకు అన్ని విధాలుగా రేపటి రోజున ధైర్యం, అదృష్టం, ఆర్థిక శ్రేయస్సు, కుటుంబ శాంతి కోసం చాలా ఉపయోగపడుతుందన్నమాట.
చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.